ఒకానొక నాడు కృష్ణ పరమాత్మ ఊయలలో పడుకుని ఉన్నారు. అసలు ఆయన పడుకోవడం నేర్చుకోవడం పెద్ద అల్లరైంది భాగవతంలో. అన్నిటికన్నా పెద్ద అల్లరి భాగవతంలో ఏమైందో తెలుసా అండి? పడుకోవడమే అయింది. ఎందుకని అంటే ఆయన నేను కృష్ణుడిగా పుట్టాను, గొల్లవారింట్లో పుట్టాను అన్నప్పుడే ముందే కొన్ని చెయ్యడానికి సిద్ధపడి వచ్చాడు. నేను మా అమ్మ ఒళ్ళో పడుకుంటాను, మా అమ్మ స్తన్యం తాగుతాను, మా అమ్మ నాకు చిన్న పట్టుబట్ట కడుతుంది, నేను పాకుతాను, తప్పటడుగు లేస్తాను, ఏమీ తెలియని వాళ్ళే ఉంటాను, అన్నీ నాలో ఉన్నా నాకేమీ తెలియని వాళ్ళే ఉంటాను, ఆవుల వెంట పరిగెడతాను, దూడల వెంట పరిగెడతాను, అన్నిటికీ సిద్ధపడ్డాడు. ఆయన మరిచిపోయిందోటి ఉంది భాగవతం. ఏమిటో తెలుసా అండి అది? ఆయన పుట్టిన తరువాత స్నానం చేయించి గోపకాంతలందరూ కలిసి ఆయన్ని ఉయ్యాలలో పడుకోబెట్టి జోజో కమలదలే చెన్న జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందు వదన జోజో ఎనచున్ ఆయన్ని వీపు మీద జోకొట్టేయడం మొదలెట్టారు. బోర్లా పడుకోబెట్టి వీపు మీద జోకొట్టినా నిద్రపోడు, తిరగ వేసి బొజ్జ మీద జోకొట్టినా పడుకోడు, ఎంతకీ పడుకోడు, ఎంతమంది ఊపినా పడుకోడు, ఎంతమంది పాట పాడినా పడుకోడు. ఇదేం పిల్లడమా, అసలు నిద్రపోవడేమిటి, కన్ను రెప్పేవేడు. ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయి కూర్చుంది నందవ్రజంలో. ఆ యశోదమ్మకి పుట్టినటువంటి కొడుకు కనురెప్ప వెయ్యడు, వాడు నిద్రపోడు అసలు ఏమిటోనని. ఇది విని 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 పరమాత్మకి అర్థమైంది. ఓహో, వీళ్ళు నన్నింత వీపు మీద ఎందుకు కొట్టేస్తున్నారంటే వీళ్ళకు అలవాటు ఉంది లోకంలో, వీళ్ళు నిద్రపోతుంటారు, వీళ్ళ ఇంద్రియాలు డస్సిపోతే వీళ్ళు నిద్రపోతారు. నాకు అసలు నిద్రపోవడం అన్నది అలవాట్లేదు, నేను నిత్య జాగరూకుడనై ఉంటాను, నన్ను కూడా నిద్రబొమ్మని జోకొడుతున్నారు వీళ్ళు వీపు మీద, నాకు ఇది అర్థం కాలేదు అని లోకములు నిదురపోవగ తా నిదురింపని శుభగుడు రమణులు జోకొట్టి పాడ తా నిదురం గైకొను క్రియనూరకుండ కనుతెరవకయున్. అప్పుడు ఆయన అనుకున్నట్ట, ఓహో వీళ్ళు నా వీపు మీద ఇలా బాధేయడం ఆగిపోవాలంటే నేను కూడా నిద్రపోయినట్టు కనురెప్ప మూత వేసి తెరవకుండా ఉంటే నిద్రపోయాడని వీళ్ళు ఊరుకుంటారు అని కనురెప్పలు మూత వేశాట. తప్ప నిజంగా పరమాత్మ నిద్రపోతాడా? ఆయనే నిద్రపోతే కాపాడేవాడేవాడండి? ఆయన ఎప్పుడూ నిద్రలో ఉండడు అనగానే మీకు మళ్ళీ ఓ అనుమానం రావచ్చు. అదేమిటండి, మొన్ననే కదా ఒక రోజునేమో శ్రీ మహావిష్ణువు పడుకున్నారన్నారు, ఒక రోజునేమో మళ్ళీ లేచాడన్నారు, ఈ మధ్యకాలంలో నిద్రపోతుంటాడు శేషశైనం మీద అన్నారు. ఒక పక్క పురాణాలు అలా చెప్తున్నాయి, మేమేమో పండగలు చేసాం, మేమేమో ఆ పూజలు చేసాం, ఇన్ని చేసిన తర్వాత ఇవాళ మీరేమో అసలు భగవంతుడు పడుకోడంటున్నారు. మరి దానికి ఇది ఖండన కదా మళ్ళీ అంటే? శాస్త్రం అంటుంది నిద్రాముద్రాం రక్షణే జాగరూకం, మరింత రక్షణ యందు ఉంటాడు ఆయన, నిద్రపోతున్నట్టుగా ఉంటాడు యోగ నిద్రలో, కానీ లోపల అందరినీ బాగా కనిపెట్టి చూస్తాడు. ఇది దక్షిణాయనం ఉపాసనా కాలం, ఎవరెవరు భక్తితో ఏం చేస్తున్నారని కనిపెట్టి చూస్తాడట.